చిక్కుడుకాయ ఫ్రై, ఫీల్డ్ బీన్స్ ఫ్రై. బీన్స్తో టేస్టీ కర్రీ చేసుకున్నాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. లేదా చిక్కుడుకాయలని ఒక పావు కిలో వరకు తీసుకొని చక్కగా కడిగి ఆరబెట్టండి. తడి ఆరిన తర్వాత రెండు వైపులా తుంచి మధ్యలో ఉన్న పీసు కూడా తీస్తూ వాటిని స్ప్లిట్ చేసి లోపల పురుగు పుట్ర లేకుండా చూసుకోండి. గింజలను తీసేసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అవి చిటపటలాడుతుండగా 2 ఎండుమిరపకాయలు తుంచి వేయండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసి తుంచి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. అయితే తేమంతా పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇది సుమారుగా 5-6 నిమిషాల వరకు పడుతుంది. చిక్కుడులో ఫైబర్, పొటాషియం, ఫోలేట్, సపోనియన్ ఉన్నాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగకుండా సహాయపడుతుంది. ధమనుల గోడల సాంద్రత పెరగకుండా నిరోధించడానికి ఫోలేట్ సహాయపడుతుంది. పొటాషియం మరియు మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కొవ్వు పెరగకుండా చేసి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ఆహారంగా పనిచేస్తుంది. బీన్స్ చక్కగా వేగిందండి. అందులో ఉన్న తేమంతా పోయి నూనె కనిపిస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలపండి. అలాగే 1 టీ స్పూన్ కారము లేదా మీకు తగినంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలియబెట్టండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల పొడిలో కాల్షియం, ఐరన్ అండ్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎంతో రుచికరమైన బీన్స్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. దీన్ని సైడ్ డిష్గా వడ్డించండి. చిక్కుడుకాయ ఫ్రై సింపుల్గా, టేస్టీగా ఇలా చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.